హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. టీజీఈ ఎపిసోడ్ 2025 అనగా తెలంగాణకు సంబంధించిన అంటే ఎంసెట్ 2025 ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి, ముఖ్యంగా ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి కనుక చూసుకున్నట్లయితే సెకండ్, థర్డ్, ఫోర్త్ అంటే నిన్నటితో మనకైతే ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి రెస్పాన్స్ షీట్ అనేది ఇక్కడ వీళ్ళైతే రిలీజ్ చేయడం జరిగిందనమాట. అంటే మనకి కీ ఏదైతే ఉంటుందో ఆ యొక్క కీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీకు ఒకటి డౌట్ ఏంటంటే, నేను క్లియర్ చేయాల్సింది ఏంటి అంటే, మీకు ఇప్పుడే తెలిసిపోతుంది అనమాట ఎన్ని మార్క్స్ వస్తాయి ఏంటి అని చెప్పేసి మీకు ఈ యొక్క వీడియోలో. ఎలా అంటే ఇక్కడ మనకి రెస్పాన్స్ షీట్ అండ్ డౌన్లోడ్ మాస్టర్ కీ అని చెప్పేసి ఇక్కడ రెండు రిలీజ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇందాకే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రెస్పాన్స్ షీట్ అంటే ఏంటి అండ్ ఇక్కడ డౌన్లోడ్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ అని చెప్పేసి ఇచ్చారు కదా. ఇది అంటే ఏంటి అంటే ఫ్రెండ్స్, రెస్పాన్స్ షీట్ అంటే ఎవరైతే స్టూడెంట్స్ అక్కడ ఎంసెట్ హాల్లో ఎగ్జామ్ రాస్తున్న టైంలో ఏ ఆప్షన్స్ అయితే పెట్టారో ఆ కంప్యూటర్లో మీరు ఎగ్జాక్ట్గా ఏ ఆప్షన్స్ పెట్టారో ఆ ఆప్షన్స్ అవి వస్తాయన్నమాట. అదే ఇక్కడ డౌన్లోడ్ మాస్టర్ కీ విత్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ కీ అని చెప్పేసి ఉంది కదా. ఈ యొక్క దాంట్లో చూసుకున్నట్టయితే మనకి ఏంటంటే ఎంసెట్ వాళ్ళు ఏవి కరెక్ట్ ఆప్షన్స్ ఉన్నాయో దానికి సంబంధించిన కీ పర్టికులర్గా అది ఏ ఆప్షన్ కరెక్ట్ అన్నీ మనకైతే ఇందులో అయితే పొందుపరుస్తారు. కరెక్ట్ ఆప్షన్స్ ఏంటి అని చెప్పేసి ఈ యొక్క మాస్టర్ కీలో ఉంటుందన్నమాట. రెస్పాన్స్ షీట్ అంటే మీరు ఏది పెట్టారో అది ఉంటుంది, అది మాత్రమే ఉంటుంది. ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రెస్పాన్స్ షీట్లోంచి మీరు ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్గా పెట్టారు అనేది ఈ యొక్క మాస్టర్ కీ డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి కరెక్ట్గా, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరొక ఆప్షన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ, ఆబ్జెక్షన్స్ ఆన్ ప్రిలిమినరీ కీ అని చెప్పేసి. సో ఇది ఎవరు పడితే వాళ్ళు చేయకండి, ఎందుకంటే ఊరికైనా డబ్బులు వేస్ట్ చేసుకోమాకండి. సో ఇన్ కేస్ ఏమైనా ఆబ్జెక్షన్స్ కనుక ఉంటే ఓకేనా, దీనికి 2 days అయితే టైం పట్టేది మనకి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి రెస్పాన్స్ షీట్ అండ్ ఇక్కడ మాస్టర్ కీ అని చెప్పేసి మీరు అనుకుంటే కనుక ఇక్కడ డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీకైతే కొన్ని ఆప్షన్స్ అడుగుతుంది. మీ యొక్క ఎపిసెట్ హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది అనమాట. ఈ తర్వాత ఇక్కడ గెట్ క్యాండిడేట్ రెస్పాన్స్ షీట్ అనే దానిపై క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీకైతే ఆ యొక్క రెస్పాన్స్ షీట్ అయితే వస్తుంది. అండ్ సేమ్ అదేవిధంగా మీరు ఇక్కడ మాస్టర్ కీ ఉంది కదా, మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ కీ అని చెప్పేసి ఉంది కదా, ఎంసెట్ వాళ్ళ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చేసి ఈ యొక్క మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ కీని, ప్రిలిమినరీ కీని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడికి వచ్చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ సేమ్ మీ ఇందాక చేసినట్టుగానే మీరు యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి గెట్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ కీ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ దీనిపై అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆటోమేటిక్గా మీకైతే ఈ యొక్క కీ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఇందులో ఏమేమి ఉంటాయంటే ఇక్కడ మీకు సంబంధించినటువంటి మీకు ఎగ్జాక్ట్ ఏ షిఫ్ట్లో వచ్చిందో ఆ షిఫ్ట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అక్కడ టైమ్ అండ్ షిఫ్ట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఆ షిఫ్ట్ అయితే చూసుకోండి. అవి ఫస్ట్ వెరిఫై చేసుకున్న తర్వాత మీకు క్వశ్చన్స్ కనిపిస్తూ ఉంటుంది, అందులో కింద ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటుంది. ఆ ఏ ఆప్షన్ అయితే కరెక్ట్ ఉందో ఆ ఆప్షన్ గ్రీన్ కలర్లో అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది. ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఈ యొక్క విషయాన్ని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే తెలపండి ఈ వీడియో షేర్ చేసి, ఓకేనా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.